సూపర్ సింగర్స్‌లో చాలామంది మీకు ఫ్యాన్స్ అయిపోయారు. ఫస్ట్ సాంగ్ వచ్చేసేసి సూపర్ సింగర్స్‌లో మీరు పాడిందేంటి? ఆశాపాశం. 'ఆషాపాషం' ఒకసారి పాడండి. ఆశాపాశం బందీ సేసేలే సాగే కాలం. సాగేనా మీ సూపర్ సింగర్స్ కంటెస్టెంట్స్ అందరి టాలెంట్ ఏంటంటే మాటలు తక్కువ, పాటలు ఎక్కువ. ఎలా మాట్లాడతారంటే, అమ్మో! అసలు వీళ్ళు మాట్లాడతారా ఇంటర్వ్యూకని పిలిచాను గానీ, అసలు వీళ్ళు మాట్లాడగలరా అన్నట్లుంటాయి మీ మొహాలు చూస్తుంటే అందరివి. అంటే అందరి మీద నాది కొంచెం తక్కువ ఉంటది ఇంకా. ఆ! ఎందుకంటే నేను మీ వాళ్ళందరితో ఆల్మోస్ట్ అందరితో కంప్లీట్‌గా ఇంటర్వ్యూస్ చేసున్నాను. సో, అందరూ గూడా ఎలా కనపడతారంటే, అమ్మో! మాట్లాడతారు ముఖ్యంగా సాహితీ, అఖిల్ వీళ్ళందరూ చాలా తక్కువ మాట్లాడతారు. మాట్లాడినప్పుడు గొంతెత్తారు అంటే ఇదిగో ఇలా ఉంటుంది. నేను షాక్ అయ్యి కొంతసేపు అమ్మో! ఈళ్ళేనా పాడేది అని చెప్పి చూస్తూ ఉంటాననమాట. మా పరిస్థితే ఇలా ఉంటే అక్కడున్న జడ్జెస్ ఉంటారు కదా! మీ దగ్గర ఎప్పుడో ఒక నలుగురు. వాళ్ళ పరిస్థితి ఏంటసలు? వాళ్ళు చాలా మంచిగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారనమాట. వాళ్ళ వల్ల అంటే నాకిది ఫస్ట్ టైము. నేను చాలా భయంతో ఉండేవాడిని. స్టేజ్ ఎక్కగానే నాకు చాలా షివరింగ్ వచ్చేసేది. హ్మ్. కానీ నాకు బాగా సపోర్ట్ చేశారు మా మెంటర్స్‌ని, జడ్జెస్ వీళ్ళ సపోర్ట్ వల్ల నేను కొంచెం ఇక్కడి వరకు రాగలిగాను. అసలు ఫస్ట్ సూపర్ సింగర్స్‌లో అంటే ఎలా వచ్చింది? ఆఫర్ ఎలా వచ్చింది? ఈ ఆడిషన్స్ వైజాగ్‌లో జరిగాయి. అక్కడ ఆడిషన్ ఇచ్చాననమాట. అక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే. ఏంటి వెంకటేష్ మీరసలు పుట్టింది అంతా శ్రీకాకుళం అని తెలుసు. ఎడ్యుకేషన్ అంతా ఏంటి? అక్కడ మాకు శ్రీకాకుళంలోనే మా ఊరు పక్కనే. కానీ నేను 3 ఇయర్స్ వైజాగ్‌లో వర్క్ చేయడానికి వచ్చాననమాట. అంటే ఇంటి దగ్గర తెలియకుండా ఒక ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీగా అక్కడ వర్క్ చేశా. ఓహ్! ఇంట్లో తెలీదా? ఇంట్లో తెలీదు ఆ విషయం. అంటే ఏది మన స్విగ్గీ, జొమాటో బాయ్ లాగా అలాగా? అలాగా అది ఒక కొత్త ఒక యాప్. యాప్ కొత్తది. ఇంకా న్యూ. ఆ యాప్‌లో అక్కడ నేను చేయడం జరిగింది. ఆహ్, అక్కడ చేస్తూ నాకేంటంటే ప్రతిసారి నాకు మ్యూజిక్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. అక్కడ సెర్చ్ చేశాననమాట. ఇక్కడ మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్ ఎక్కడుంటది అని చెప్పి. హ్మ్. అలా అక్కడ ఒక గురువుగారు నాకు కలవడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఒక 6 మంత్స్ నేర్చుకున్నా. నేర్చుకొని అదే టైంలో ఈ సూపర్ సింగర్ ఆడిషన్ జరిగింది. అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చా. అలా సెలెక్ట్ అవ్వడం, ఇలా ఇక్కడి వరకు రావడం. ఓకే. ఇంట్లో అమ్మ, నాన్నకి తెలుసా ఇక్కడి దాకా వచ్చినట్టు? ఏవి కోసమని వచ్చారు కదా ఇంటికి. ఆ టైంలో తెలిసిందనమాట. అప్పటి వరకు తెలియలేదు. వీళ్ళొస్తారు కదా! మరి ఎలా చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పి ఆ రోజు చెప్పా. ఓకే. ఆళ్ళప్పుడు షాకయ్యారు. అంటే ఏవి చూసిన తర్వాత ఇంకా షాకయ్యారనమాట. అంటే నాది ఈ ఫుడ్ డెలివరీ అవి మొత్తం చూపించారు కదా! అప్పుడు ఆళ్ళు అయ్యే! ఇంత చేసావని అప్పుడు వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ రియాక్షన్ ఏంటప్పుడు? ఆ రియాక్షన్ అంటే వాళ్ళకి తెలీదు. నేనది చేస్తున్నానని తెలీదు. ఏదో ఒక సిస్టమ్ వర్క్ ఏదో చేస్తున్నాడేమో అనేసి అనుకున్నారు. హ్మ్. కానీ ఇది చేయడం వాళ్ళకి కొంచెం బాధనిపించింది. కాకపోతే ఇది కొంచెం ఇక్కడి వరకొచ్చాను కదా! వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ప్రెజెంట్. ఓకే. కానీ ఒక ఫుడ్ డెలివరీ బాయ్ టు సింగర్ అనేది అసలు చాలామంది అంటే చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ గూడా ఏవో చిన్న చిన్న పనులు చేసి పైకొచ్చిన వాళ్ళే. కాకపోతే ఒక ఫుడ్ డెలివరీ బాయ్ టు సూపర్ సింగర్ కంటెస్టెంట్ అనేది మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎలా ఉండింది? నాకెక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ హెల్ప్ చేశారనమాట ఇక్కడి వరకు రావటానికి. ఆహ్, నాకు రిలేషన్ కంటే ఎక్కువ సపోర్ట్ అంటే ఫ్రెండ్స్ అండ్ మా అమ్మ. వీళ్ళే ఎక్కువ సపోర్ట్. అంటే నాకు నేనేం చేసినా వాళ్ళకి అంటే నా సొంత మనుషుల్లా నాకు బాగా హెల్ప్ చేసిన వాళ్ళు నా ఫ్రెండ్సే. వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళని వాళ్ళని కూడా ఇందులో నేను ఏవీలో ఒక 4 మెంబర్స్‌ని చూపించా. ఎందుకంటే నాకు ఖచ్చితంగా వాళ్ళకి తీయాలి అని చెప్పేసి వాళ్ళని పెట్టించామనమాట ఆ రోజు. హ్మ్. సో, ఏవీలో మదర్ అంటే పేరెంట్స్ ఇంకా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కూడా. ఓకే. కానీ సింగింగ్ అనేది ఇంత బాగా పాడుతున్నారు. నేర్చుకున్నారా? ఏమైనా సాధన లాంటిది ఏదైనా చేశారా? అంటే నేను ఫస్ట్ నుంచి చిన్నప్పుడు 5 ఇయర్స్ ఉండేటప్పుడే పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళం మనం. ఓహ్! థియేటర్ ఆర్టిస్ట్. ఆహ్, ఓకే. ఇక్కడ వీధుల్లో ఏస్తుంటారు కదా! స్టేజ్‌లో వేస్తూ దానిపైన. అలా నేను అప్పటినుంచే లవకుశ ప్రోగ్రామ్‌లో లవుడ్ క్యారెక్టర్ నాది.
హ్మ్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అలా స్కూల్స్‌లో ఆగస్ట్ 15కి ప్రతిసారి పెడుతుంటారు కదా! కాంపిటీషన్స్. అలాంటి టైంలో సింగింగ్ కాంపిటీషన్ పెట్టడం, నాది ప్రతిసారి సింగింగ్ కాంపిటీషన్‌లో ఫస్ట్ ప్రైజ్ నాదే. ఇంకా అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ రోజు సత్యప్రభ మేడం అని హిందీ మేడం. అక్కడ నాకు గుర్తించారనమాట. "నువ్వు మంచిగా పాడుతున్నావు. మంచి వాయిస్ నీది. సాధన చెయ్యి ఇంకా బావుంటుందని" చెప్పి. కానీ ఆ తర్వాత నాకు ఇంటర్ చదవడం, ఐటీఐ అలా నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. మళ్ళీ డిగ్రీకొచ్చే టైంకి మళ్ళీ నాకు ఏదో తెలియని ఇదనమాట. నాకు మ్యూజిక్ కావాలని చెప్పి. కానీ నాకు మ్యూజిక్ నేర్చుకోవడానికి శ్రీకాకుళంలో ఉంది. నేను ఉండేది చాలా లూప్ లైన్‌లో. అక్కడ మరి నాకు నేర్చుకోవడం అవ్వలే. మళ్ళీ జాబ్ కోసం వైజాగ్ వచ్చేటప్పుడు ఇక్కడ నాకు దగ్గరలో ఉన్న ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యా. అక్కడ నేర్చుకున్నాననమాట. సో, మ్యూజిక్ అనేది నేర్చుకుంది తక్కువే అలా అనుకో చాలా తక్కువ. చాలా తక్కువ. హ్మ్. కానీ వాయిస్‌లో బేస్ మటుకు ఎక్సలెంట్‌గా ఉంది. అదే. అది దానివల్లే నేను ఇక్కడి వరకొచ్చాను. నాకెక్కువ సపోర్ట్ వాయిస్ మంగ్లీ అక్క అండ్ రాహుల్ అన్న, శ్వేత మ్యామ్, అనంత్ శ్రీరామ్ గారు. నాకు నా గ్రూప్ లీడర్ అనంత్ శ్రీరామ్ గారు. ఓకే. అవును. మీరు అనంత్ శ్రీరామ్ గారి ఆ! గ్రూప్ కదా! మంచి మంచి సాంగ్స్ 'సింగారాల పైరుల్లోన' సాంగ్ ఒకటి. మంచి మంచి సాంగ్స్ కదా! మీవి పార్టిసిపేషన్‌లో రికగ్నైజేషన్ బాగా వచ్చిన సాంగ్స్ అవి చాలా. కూడా. ఓకే. ఎలా ఉండేది? జడ్జెస్ సపోర్ట్ ఎలా ఉండేది? అంటే నాకు లిరిక్స్ ప్రాబ్లమ్ ఉండేది. హ్మ్. నేను స్టేజ్ ఎక్కిన తర్వాత పాడేటప్పుడు ఖచ్చితంగా నేను నా ఫోకస్ పాట మీద ఉండేది. కానీ ఎందుకో తెలీదు సడెన్‌గా ఒక్కసారి క్లమ్జీ అయిపోయేదనమాట. ఇంకా నాకేం కనిపించదింక. హ్మ్. అలా మర్చిపోవడం జరిగేది. దాన్ని అలా కొంచెం మంచిగా చేయడానికి వాళ్ళందరూ హెల్ప్ చేశారు. ఇక్కడ నువ్వు భయపడటానికి ఏం లేదు. అందరం ఒక్కడి నుంచే వచ్చాం. అందరం ఎక్కడి నుంచి దేవుళ్ళం కాదు. నువ్వు భయపడకు అని చెప్పి నాకు బాగా సపోర్ట్ చేశారు. నా జడ్జెస్. ఓకే.